హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెయిన్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని దగ్గర నేను వీడియో అనేది స్లోగా ప్లే చేస్తాను. మనకి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు అనుకున్న టైంలో వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో ఇలా అంటే లెంతీ అవుతుంది వీడియో అనేసి నేను ఇక్కడ 33 మినిట్స్కి అడ్జస్ట్ చేశానండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలంటే 1 అవర్ టైం అనేది ఈజీగా పడుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో దానికి మనము 1.5 ఇంచ్ హెమ్మింగ్ కోసం వదిలేసాం కదా, దాంట్లోని ఇలా హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచ్ అనేది ఇలా క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదా అనుకుంటే మనము మిషన్ పైన 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఎంతైతే తీసుకున్నామో దాన్ని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా పావించి మార్జిన్ తోటి క్లాత్ని అనేది ఒక ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్స్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఇంకొక స్టిచ్ చేసేది ఏంటంటే నేను లూజ్ స్టిచ్ అనేది పెట్టాను. నెంబర్ 5కి అనేది మనం లూజ్ స్టిచ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేసిన తర్వాత ఈ లూజ్ స్టిచ్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే తీసుకున్నామో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకోవాలి. దానికోసం ముందుగానే మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి డాట్ అనేది వేసుకోవాలి. మనకి డాట్ విడ్త్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ ఉండాలి. హాఫ్ ఇంచ్ మనకి అంటే ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అనేది డాట్ విడ్త్ కోసం తీసుకున్నాము. అలాగే డాట్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్కి ఇలా మనము మార్కింగ్ అనేది వేసుకొని డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ డాట్ కూడా ఇలానే మనము హాఫ్ ఇంచ్ విడ్త్ అనేది తీసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసరికి 4 ఇంచ్ లెంత్ని మెయింటైన్ చేస్తూ ఇలా 2 డాట్స్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ లాగాలి, ఆ తర్వాత ఎండింగ్లో కూడా ఒక రఫ్ అనేది లాగామంటే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అవుతుంది. మనకి చెస్ట్ కన్నా వేస్ట్ లూజ్ అనేది కొంచెం తగ్గుతుంది కదా, సో దాన్ని ఇలా డాట్స్ అనేది వేసుకొని క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకున్నాము. అంతకు మించి ఏం లేదు. సో ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ డాట్స్ కూడా వేసుకోవాలండి. మనం ముందుగానే ఫ్రంట్ సైడ్ ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి డాట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకుండా మనం 2 డాట్స్ కూడా ఒకే సైడ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాము. మనము ఇలా 2 సైడ్లు ఒకే సైడ్ అంటే రాంగ్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. డాట్స్ అనేది రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. మనం మిస్టేక్ ఏం చేస్తామంటే బిగినర్స్ రాంగ్ సైడ్ ఒక సైడ్ డాట్స్ అనేది వేసుకుంటాము, ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ సైడ్కి డాట్స్ అనేది స్టిచ్ చేస్తాము. అలా చేసామంటే మనకి రాంగ్ అనేది వస్తుంది. డాట్స్ అనేది మళ్ళీ తీసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండకుండా ఉండాలంటే మనము ఇలా రెండిటికి ఒక టిక్ మార్క్ లాంటిది పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే మనము ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడే ఇలాంటి మిస్టేక్స్ అనేది ఎక్కువగా అవుతుంటాయి. ప్రింట్ ఉన్నవి చేసేటప్పుడు మనకు అలాంటి మిస్టేక్స్ ఏమీ అవ్వవు, కానీ ఇలాంటి ప్లెయిన్ బ్లౌజెస్ యూస్ చేసేటప్పుడు మనం మాత్రం ఇలాంటి చిన్న మిస్టేక్స్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగానే కట్స్ అనేది ఇచ్చుకుంటాం కదా, ఆ కట్స్ని బేస్ చేసుకొని అంటే మనకి డాట్ విడ్త్ వచ్చేసరికి స్మాల్ సైజ్ వాళ్ళకైతే 2.5 ఇంచెస్ అనేది విడ్త్ తీసుకోవాలి. అదే కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకి అనుకోండి మనము 2.75 అంటే 2.35 ఇంచులు అనేది డాట్ విడ్త్ కోసం తీసుకోవాలి. డాట్ లెంత్ ఏ సైజ్ వరకు అయినా సరే మనం ఏం చేయాలంటే 2.5 ఇంచ్ తీసుకున్నామంటే డాట్ లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఏ సైజ్ వరకైనా. ఇలా ఫస్ట్ మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ అంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్, అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసుకుంటాం కదా, దాన్ని అంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర డాట్ కూడా మనము 2.5 ఇంచెస్ లెంత్ తోటి ఒక డాట్ అనేది వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆర్మ్ దగ్గర వచ్చే డాట్ ఏంటంటే 3.5 ఇంచ్ లెంత్ అనేది మనము డాట్ లెంత్ కోసం ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 డాట్స్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత
ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో సెకండ్ పార్ట్కి కూడా ఇదే ప్రాసెస్లో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ డాట్ విడ్త్ వచ్చేసరికి 2.5 ఇంచెస్, లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచ్, రెండు సేమే ఉంటాయి. హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి మనము విడ్త్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. లెంత్ వచ్చేసరికి మనం 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నామంటే లెంత్ కరెక్ట్గా సరిపోతుంది. థర్డ్ డాట్ కోసం హాఫ్ ఇంచ్ విడ్త్, అలాగే లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచ్ మార్జిన్ తోటి మనం ఈ విధంగా 3 డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ అనేది పడుతుందండి. దాన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముందుగానే ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి మనం జాయింట్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక సైడ్ మనకి హ్యాండ్కి 2 సైడ్లు కాదు, ఒక సైడే పడుతుందండి జాయింట్. అలా అడ్జస్ట్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 2 సైడ్లు జాయింట్లు ఏమి వేయాల్సిన అవసరం లేకుండా. ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి హ్యాండ్ దగ్గర అంటే కింది సైడ్ అలాగనే కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా నీట్గా కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వింకిల్స్ లాగా రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా నీట్గా కట్ చేసిన తర్వాత సెకండ్ హ్యాండ్కి కూడా ఇలానే మనం ఒక సైడ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ని. 2 హ్యాండ్స్కి ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 ఇంచ్ మనము హెమ్మింగ్ కోసం తీసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి లూజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత. మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే ప్రాసెస్ హ్యాండ్స్కి కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి మెయిన్ పీసులు 2 కూడా లోపలికి ఉండాలి. లైనింగ్ అంటే రాంగ్ సైడ్ క్లాత్ అనేది ఉంటుంది కదా, అది పైకి వచ్చే విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ జాయింట్ కోసం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. బిగినర్స్ అయితే మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారంటే మీకు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. అలా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉండాలంటే మనం క్రాస్గా అంటే షోల్డర్ సైడు 2 లైన్స్ అంతా క్రాస్ అనేది కట్ చేసుకున్నామంటే క్లాత్ మనకి షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మనం 2 షోల్డర్స్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత షేప్ పట్టీలు అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, 2 అనేది మెయిన్ పీసులు కట్ చేసుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని లైనింగ్ పీసులు అయినా లేదంటే మన దగ్గర వేస్ట్ క్లాత్ ప్యాంట్ కానీ లేదంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటిని 2 అనేది ఒక్కొక్క దానికి 2 or 3 అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ పీస్ ఒకటి ఉండాలి, ఇంకా లైనింగ్ పీసెస్ 3 అనేది ఉండాలి. మనకి 4-5 పీసెస్ అనేది ఎక్స్ట్రా వేసుకున్నామంటే స్టిఫ్నెస్ ఉంటుంది, మనకి మంచిగా ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. మనం మెయిన్ పీస్ ఒకటి లైనింగ్ పీస్ ఒకటి యూజ్ చేసామంటే ఊరికినే పైకి వచ్చేసి మనకి లాక్కొచ్చినట్టు ఉంటుంది. ఫిట్టింగ్ అనేది అంతగా నీట్గా ఉండదు, ఊరికినే పైకి వచ్చేసినట్టు ఉంటుందండి. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే మనము షేప్ పట్టీ అనేది స్టిఫ్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. 5 లేదంటే 6 అయినా యూజ్ చేసినా పర్లేదు. ఓల్డ్ ప్యాంట్స్ ఉంటాయి కదా, జీన్స్ ప్యాంట్లు కానీ లేదంటే ఏదో ఒకటి, అవి ఒక పీస్ అయినా 2 పీసెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి లైనింగ్ పీసులు లేకపోతే. ఫస్ట్ మనం 4 లైనింగ్ పీస్ని ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనము ఈ షేప్ పట్టీలు కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఒక ఐడెంటిటీ కోసం ఇలా ఒక కట్ అనేది ఇచ్చాం కదా, అలా కట్ చేసుకున్నవి 2 ఒకే సైడ్కి వచ్చే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనము లైనింగ్ పీస్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ పీస్ అనేది పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఈ విధంగా అంటే క్లాత్ని అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని పక్కకి అంటే
లైనింగ్ పీస్ని ఇంకా మెయిన్ పీస్ని ఇలా ఒకదానికొకటి సపరేట్ చేసుకొని ఇప్పుడు మనకి మెయిన్ పీస్ పైన ఒక స్టిచ్ అనేది పడే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే మనం రెండు షేప్ పట్టీలు ఉన్నాయి కదా, వాటిని రెండింటిని ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చుట్టూ జాయింట్ అనేది చేసుకున్నామంటే షేప్ పట్టీలు స్టిచ్ చేసేటప్పుడు మనకి క్లాత్ లైనింగ్ పీసు ఇంకా మెయిన్ పీస్ క్లాత్లు అనేది సపరేట్ అవ్వకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ పీస్ ఇంకా లైనింగ్ పీస్ని రెండింటిని కలుపుకొని చుట్టూ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉంటుంది. సో దాన్ని నీట్గా కటింగ్ అనేది మెయిన్ పీస్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం లైనింగ్కి ఉంటుంది కదా, దాన్ని కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి షేప్ పట్టీ అనేది రెడీ అవుతుంది. ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ షేప్ పట్టీని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత మనం ముందుగా షోల్డర్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, దానికి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ షేప్ పట్టీ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా మనము ఫ్రంట్ పార్ట్కి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ 2 పార్ట్స్కి ఈ షేప్ పట్టీలు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ వరకు కంప్లీట్ అనేది అవుతుంది. ఈ షేప్ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. చాలా వరకు బిగినర్స్కి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కానీ లేదంటే బ్యాక్ పార్ట్ కానీ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలాంటివి రాకుండా ఉండాలి అనుకుంటే మనము ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసామంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఒకే లెంత్లో వస్తాయి. సో అది ఎలా చేయాలనేది ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేది వేసుకున్నాం కదా, దానికి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి మనము ఈ షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది. సైడ్ స్టిచ్చెస్ ఉంటుంది కదా, అటు సైడ్ నుంచి జాయింట్ అనేది చేసుకోకూడదు. మనకి హుక్స్ పట్టి కాజా పట్టి ఎటు సైడ్ అయితే ఉంటుందో అటు సైడ్ నుంచి మనము ఈ షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు మనము మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డాట్ని అలా వదిలేయకుండా ఒక చిన్న ఫోల్డ్ అనేది చేసామంటే మనకి టైట్ పట్టేసినట్టు లేకుండా చెస్ట్ దగ్గర బాగుంటుంది. సో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మెయిన్ డాట్ ఫోల్డ్ చేసిన తర్వాత మనము హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ వేసుకోవాలి. పావు ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటే పావు ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనము షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని అనేది ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఈ రెండు ఈక్వల్గా వస్తే కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు. అలా ఈక్వల్గా రాలేదు, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ఈ కొంచెం ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వరకు మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకొక స్టిచ్ అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్ అనేది వేసాము. సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పావించు కన్నా ఇంకా కొంచెం తగ్గొచ్చు. ఆ కొంచెన్ని ఇక్కడ మనము స్టిచ్ అనేది వేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ చిన్న టిప్ అనేది మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు ఈక్వల్గా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఏమన్నా కొంచెం ఎక్కువ వచ్చిందంటే లైట్గా ఒక 1 లైన్ అంత ఎక్కువ వచ్చిందంటే ఆర్మ్ దగ్గర కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఇంకా ఎక్కువ వచ్చిందంటే మనం హెమ్మింగ్ చేస్తాం కదా, ఆ క్లాత్ దగ్గర మనం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకున్నామంటే రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. మరీ ఎక్కువ వచ్చిందంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా డిఫరెన్స్ చేసుంటాము. అంటే క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ క్లాత్ అనేది స్టిచ్ చేస్తే అలా డిఫరెన్సెస్ అనేది వస్తుందండి. సో మనం ఎంత క్లాత్ అయితే ఖర్చుల కోసం తీసుకుంటామో ఆ క్లాత్ని స్టిచ్ చేసామంటే మనకి రెండు ఈక్వల్గా వస్తాయి, ఎక్కువ తక్కువ లేకుండా. 2 స్టిచెస్ అనేది వేసుకొని షేప్ పట్టీలు స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనకి హ్యాండ్ దగ్గర మిడిల్లో ఒక కట్ అనేది ఇచ్చాం కదా, ఆ కట్ ఇంకా షోల్డర్ రెండు కూడా మనకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఫస్ట్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఇంతే సేమ్ మనము 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా స్టిచ్ అనేది
అనేది క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చిన్న చిన్న ముడతల్లాగా వస్తాయి. సో అలా రాకుండా నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం హ్యాండ్ని అలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కానీ దేన్ని కూడా గట్టిగా లాగినట్టు స్టిచ్చింగ్ అనేది చేయకూడదు. జస్ట్ అలా పట్టుకొని మనం కొంచెం కొంచెంగా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత దీని పక్కనే ఇంకొకటి దీని మీద అయినా వేసుకోవచ్చు, లేదంటే దీని పక్కనే అయినా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టిచ్ అనేది వేసాం కదా, ఆ స్టిచ్ పైనే ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే దాని పక్కనే అంటే ఖర్చుల కోసం క్లాత్ వదిలాం కదా అటు సైడ్ వేసుకోవాలండి, లోపల సైడ్ కాకుండా ఇలా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ముడతల్లాగా కింది సైడ్ ఉండే క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం సెకండ్ హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. దీనికోసం మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి, రైట్ హ్యాండ్ సైడ్ కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. కాజా పట్టికి 1 ఇంచ్ అయినా లేదంటే 1.5 ఇంచ్ విడ్త్, లెంత్ వచ్చేసి మనకి ఎంతైతే వస్తుందో ఫ్రంట్ పార్ట్ దాన్ని బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కాజా పట్టికి వచ్చేసరికి 3 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్ అయినా విడ్త్ అనేది ఉండేలాగా చూసుకొని లెంత్ ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే వస్తుందో దానికి తగ్గట్టుగా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం హుక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ సైడ్ ఈ పీస్ అనేది పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని అనేది పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము అంటే కరెక్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్ పార్ట్ అనేది దాని మీద ఈ పీస్ని అనేది పెడుతున్నాము. ఇప్పుడు మనం కాజా పట్టి స్టిచ్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకున్నాం కదా కాజా పట్టి కోసం, ఆ పీస్ అనేది రాంగ్ సైడ్ నుంచి పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటాము. పైన ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, హెమ్మింగ్ అనేది చేస్తాం కదా, పైన ఫోల్డింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. కింది సైడ్ మాత్రం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మనం కాజా పట్టి అనేది ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనకి క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మనము రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర క్లాత్ అనేది మిగులుతుంది కదా, ఆ క్లాత్ని 2 ఇంచ్ విడ్త్ అయినా లేదంటే 3 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని లెంత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే వచ్చిందో దానికి తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ మిషన్ పైన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దాని మీద ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం కింది సైడ్ అనేది ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్ సైడ్ ఏమో ఫోల్డింగ్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని అనేది రివర్స్ సైడ్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, ఈ ఖర్చులు అనేది మనకు కనిపించకుండా ఫోల్డింగ్ అనేది చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తోటి క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము క్లాత్ మీదే స్టిచ్ పడేలాగా చూసుకోవాలండి. మనకి కొంచెం క్లాత్ పక్కన పడిందంటే స్టిచ్ అనేది నీట్గా ఉండదు. సో క్లాత్ ఎడ్జ్ పైన మనకి స్టిచ్ అనేది పడే విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దాని పక్కన ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అవుతుంది. ఈ కాజా పట్టికైనా హుక్స్ పట్టికైనా మనం కింది సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఫోల్డింగ్ ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ క్లాత్ని అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకి రెండిట్లో ఒకటి ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే లైట్గా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా రెండింటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పీసులు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇలా మనం అన్నిటినీ ఎన్ని అయితే క్రాస్ పీసులు కట్ చేసుకుంటామో అన్నిటినీ ఫస్ట్ ఇలా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ చుట్టూ క్రాస్ పీస్ అనేది జాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం క్రాస్ పీసులు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసులను మనం సైడ్ అంటే స్ట్రైట్గా అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం క్రాస్గా అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇలా హెమ్మింగ్ అంటే నార్మల్గా ఇలా హెమ్మింగ్ కానీ మిషన్ మీద స్టిచ్ చేసుకోవడానికైనా క్రాస్ పీసులను అనేది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ చేసేటప్పుడు క్లాత్ని అనేది రెడీ చేసుకుంటాం కదా, వాటిని మాత్రం మనము స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నామంటే మనకి రౌండ్ తిరిగేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు, పైపింగ్ అనేది సరిగ్గా రాదు.
ఇలా మనం అన్నిటినీ క్రాస్ పీస్లు అనేది జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి సైడ్ నుంచి ఇలా క్లాత్ అనేది 1/2 ఇంచ్కి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటే 1/2 ఇంచు, లేదంటే 1/4 ఇంచు ఖర్చుల కోసం తీసుకుంటే 1/4 ఇంచు మార్జిన్ తోటి మనం ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా ఒకే లెంత్ని మెయింటైన్ చేస్తూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ చుట్టూ క్లాత్కి అంటే క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్ అనేది నీట్గా తిరగడం కోసం మధ్య మధ్యలో కట్స్ అనేది ఇవ్వాలి. స్టార్టింగ్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత హుక్స్ పట్టి ఉంది కదా, ఆ హుక్స్ పట్టి దగ్గర కూడా ఒక ఫోల్డింగ్ అనేది చేసిన తర్వాత ఇలా మనం నెక్ చుట్టూ కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా కట్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు క్లాత్ని అనేది 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు 1/4 ఇంచు అయితే సరిపోతుందండి. 1/4 ఇంచుకి ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని మనకి అంతా కూడా ఒకే లెంత్లో 1/4 ఇంచు అనేది వచ్చే విధంగా మనము క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈ క్లాత్ ఎడ్జ్లో పడే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇలా నెక్ మొత్తం క్లాత్ని అనేది కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ మనం రఫ్ అనేది లాగిన తర్వాత ఎండ్లో కూడా రఫ్ అనేది లాగి నీట్గా క్లాత్ అనేది మనకి ఒకే లెంత్ వచ్చే విధంగా 1/4 ఇంచు క్లాత్ అనేది ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మిషన్ మీద స్టిచ్ వేసుకున్నామంటే మనకి వర్క్ అనేది కొంచెం క్విక్గా అవుతుంది. మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్, లేదంటే మిషన్ పైన స్టిచ్ వేయాలి అంటే మిషన్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, దాన్ని నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బిగినర్స్కి చాలా వరకు అట్లాంటి మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోండి. నెక్ దగ్గర మనం స్టిచ్ చేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ వరకు నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు మిషన్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. మీరు కావాలి అనుకుంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను మిషన్ మీద ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మనము ఎక్స్ట్రా 1/4 ఇంచ్ అనేది మార్జిన్ తోటి స్టిచ్ వేసాం కదా, ఆ 1/4 ఇంచ్ని ఇలా క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకొని నీట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం అడ్జస్ట్ చేసుకోకుండా నార్మల్గా స్టిచ్ అనేది వేసామంటే మనకి కింది సైడ్ కొంచెం ఫోల్డింగ్స్ లాగా వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒక స్టిచ్ వేసి అలా వదిలేసే కన్నా దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం 2 సైడ్లు స్టిచ్చింగ్ అనేది చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి. సైడ్ జాయింట్లు చేసేటప్పుడు మనం ముందుగానే ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనేది తీసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ మనము మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింది సైడ్ కూడా అంతే, మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఫస్ట్ హ్యాండ్ దగ్గర ఒక రఫ్ లాగాలి. ఆ తర్వాత కింది సైడ్ కూడా ఒక రఫ్ అనేది లాగిన తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర క్లాత్ని అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర ప్లస్ సింబల్ అనేది వస్తుంది. మనకి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక స్టిచ్ అనేది కిందికి వెళ్తుంది, ఒక స్టిచ్ అనేది పైకి వస్తుంది. అలా కాకుండా మనకి ప్లస్ సింబల్ అనేది నీట్గా రావాలి అనుకుంటే మనము ఈ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. 2 స్టిచ్చెస్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా ఫస్ట్ మనం ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనము 3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలండి బ్లౌజ్కి. ఇలా స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని దాని మీద స్టిచ్చింగ్ అనేది చేశారంటే బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం 3 స్టిచ్చెస్ అనేది వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్లు అనేది చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కటింగ్ అనేది చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.